ఇప్పుడు ట్విట్టర్ లో ఒక వార్ జరుగుతుంది ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి. సో ఈ ఇద్దరు హీరోల్లో రాముడి కృష్ణుడి పాత్రలు ఎవరికి సెట్ అవుతాయి అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? రాముడి పాత్రలో అయితే ఎన్టీఆర్ గారు అండి. ఎన్టీఆర్ గారు. కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు గారు. అందులో నో డౌట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు ఆ హైటు ఆ ఫిజిక్ అది కూడా మహేష్ బాబు గారు కొంచెం హైట్ అది ఉంటారు కాబట్టి ఆయనకి. రాముడు ఏంటంటే యాక్చువల్గా ఈయన కూడా కొంచెం హైట్ ఉంటే బాగుండు కానీ రూపం పరంగా ఆయన యాక్టింగ్ ఇదంతా కూడా రాముడిగా ఎన్టీఆర్ గారు చాలా బాగా సూట్ అవుతారు. ప్రజెంట్ వాళ్ళ ఫ్యాన్స్ ఎట్లా అంటే రెండు పాత్రలు కూడా మా హీరోకే సెట్ అయితే అంటే మా హీరోకి సెట్ అయితే అని చెప్పేసి ఒక గోల్ అన్నమాట. సో ఆ గోలకి మీరు ఏం సమాధానం చెప్తారు? గోల ఏంటంటే ఆ గోల చేసేవాళ్ళు ఉంటారండి. యాక్చువల్గా ఆ పాత్రలో అంతే వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా, అంటే అలా కొట్టేసుకుని తిట్టేసుకుంటేనే వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్. అంటే వేరే హీరో అంతకంటే గొప్పగా చేసినా కానీ వాళ్ళకి కనపడదు. అటువంటి ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ హీరోని వాళ్ళే తగ్గించేసుకున్నట్లు లెక్క. ఇంకో విధంగా చెప్పాలంటే యాక్చువల్గా రాముడిగా చాలా బాగుంటాడు జూనియర్ ఎన్టీఆర్ అని అనుకుని వాళ్ళు మహేష్ బాబుని ట్రోల్ చేద్దామంటే కనుక మంచి అభిప్రాయం ఉన్న ఎన్టీఆర్ మీద కూడా వాళ్ళకి అభిప్రాయం లేకుండా పోద్ది. ఎన్టీఆర్ ఏమో అంటాడు బొక్క అంటారు, ఇలాగ అయిపోతారు తప్ప ఒకరినొకరు ట్రోల్ చేసుకోకుండా. అంటే ఒకే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అంటే ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్కి మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో వాళ్ళ ఫ్యాన్స్కి తెలుసో లేదో కానీ ఎన్టీఆర్కి బాగా తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు బాగా నచ్చిన నటుడు ఎవరంటే మహేష్ బాబు అని చెప్తాడు. అటువంటిది ఆ ఫ్యాన్స్ మధ్య వార్ క్రియేట్ చేయడానికి ఎలాగంటే కొంతమంది ఫేక్ ఐడీలు ఉంటాయండి, అసలైన ఫ్యాన్స్ కదా వాళ్ళు. ఫేక్ ఐడి వాళ్ళకి ఏంటంటే టైంపాస్ దురదలు తీరక దురదలు అన్నమాట వాళ్ళకి. ఆ దురదలో నోటిదోలు తీర్చుకోవడానికి ఒక ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అలాగే ఏడుస్తారు తప్ప యాక్చువల్గా వాళ్ళ మధ్య ఏమీ ఉండదు. వాళ్ళ మధ్య అంటూ ఎంతో గొప్పగా కలిసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారనమాట. అటువంటి ఆనందాన్ని అందరూ అనిపించేలా ఉండాలి కానీ మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అని అనుకుని వాళ్ళకాళ్ళు ఏడవటం తప్పే ఉండదు. అన్న నమస్తే. అన్న నమస్కారం. సో మన మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో శ్రీకృష్ణుడు శ్రీరాముడి పాత్రల్లో ఎవరు సెట్ అవుతారంటే ఎవరి పేరు చెప్తారు? నువ్వు భలే క్వశ్చన్ అడిగావు నాన్న. మళ్ళీ కృష్ణ గారిని పాత ఎన్టీఆర్ రామారావు గారిని గుర్తు చేసి ఈ విషయం మీదే వాళ్ళిద్దరు కొట్లాడారంట. తెలుగులో సినిమా మొదలయ్యే టయానికి తమిళనాడుకి వెళ్ళి తీస్తానన్నాడంట. నీకన్నా అద్భుతంగా నేను వదులుతానని కృష్ణ గారు పంతం బట్టి వెళ్ళాడంట. ఒక చిన్న బ్రేక్తో అది బ్రేక్ పడింది కానీ లేకపోతే అక్కడ రాముడు ఇక్కడ రాముడు ఇక్కడ కృష్ణుడు అక్కడ కృష్ణుడు పోటాపోటీగా వాతావరణం సినిమాలు తెలుగు తమిళ్ ఒక రేవెంజ్లో ఉండేయంట. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ కనబడబోతుందా అన్న అభిమానం నాకు అనిపింది. ఇద్దరే ఈ రెండు పాత్రలో సెట్ అవుతారు కానీ కృష్ణుడు పాత్రకి ఎన్టీఆర్ కొద్దిగా దెబ్బేస్తాడు. మహేష్ బాబు రాముడు కానీ కృష్ణుడు కానీ తెగేసినట్టు ఉంటాడు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లా అంటే ఈ రెండు క్యారెక్టర్లు మా హీరోకి సెట్ అయితే అని చెప్పేసి వీళ్ళు లేదు మా హీరోకి సెట్ అయితే మీ హీరోకి సెట్ కావని చెప్పేసి వాళ్ళు. సో ఇట్లా కొంచెం ఒక వార్ నడుస్తుంది. అదే నిజమైన ఫ్యాన్స్ అంటారా లేకపోతే అంతా ఈ మధ్యకాలంలో ఈ పేటీఎం బ్యాచ్లు ఎక్కువగా పెరిగిపోయారన్న. ఏది దొరికిందా అని చెప్పేసి వేసుకుందామని తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరంగా కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ పరంగా కానీ అంతగా పట్టించుకోరు ఈ విషయాలు. ఓకేనా, దాని మీద అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇద్దరు సెట్ అవుతారు. ఒక్క రాముడు వేషానికి ఎన్టీ రామారావు బాగా సూపర్ అవుతారు. కృష్ణుడు అంటే కొద్దిగా అటప్ అనేది వెనకమాల సెట్టింగ్ అనేది కుదరదు. కానీ మహేష్ బాబు గారు రెండు బాగా సెట్ అవుతారు. వాళ్ళు బాగుండిద్ది. అట్లాగా ఒక ఏంటంటే లుక్ పరంగా చూడడానికి కానీ ఎదురు తిప్పినా చేసినా ఏదైనా ఫైట్ చేసినా కానీ ఏదైనా పాటకి డ్యాన్స్ చేసినా కానీ సెట్ అవుతుంది బాగా. నమస్కారం అండి. నమస్కారం అండి. ట్విట్టర్లో ఒక వార్ నడుస్తుంది. రాముడి పాత్రలో మహేష్ బాబు గారు బాగుంటారా ఎన్టీఆర్ గారు బాగుంటారా అని. ఎవరు బాగుంటారంటారు? మీకు నచ్చిన రాముడి పాత్రలో ఉన్న వ్యక్తి ఎవరు? ఏ పాత్రకైనా ఎవరైనా నప్పుతారు కానీ ఇలాంటి వారు మంచిది కాదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఈవేళ అంటే నన్ను అడిగితే నాకు అంటే నేను చెప్పాలని అనుకుంటే మాత్రం రాముడి పాత్రకి మహేష్ బాబు గారు, కృష్ణుడి పాత్రకి ఎన్టీ రామారావు గారు చాలా బాగుంటారని నా ఉద్దేశం. అంతే. అంటే ఏంటి మరి ఫ్యాన్స్ అందరూ కూడా మా అంటే మా అని కొట్టుకుంటున్నారు. మొత్తానికి వాళ్ళందరూ ఏకమైపోతారు కానీ ఇక్కడ ఎందుకు ఈ వార్లన్నీ? అవివేకంతో వాళ్ళు అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే వేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయిని తాకింది. బాలీవుడ్ వాళ్ళు కూడా మన వాళ్ళని చూసి మన కథనం మన క్యారెక్టర్ల తాలూకు ఇది చూసి వాళ్ళు కూడా మన సినిమాలకి మన సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళు సినిమా రిలీజ్ ఆపుకుంటున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా. ఇవాళ ప్రపంచ స్థాయిని దాకింది తెలుగు సినిమా. ఇలాంటి సందర్భంలో నా ఫ్యాన్ మహేష్ బాబు, నా ఫ్యాన్ ఎన్టీఆర్ అని చెప్పి విడదీసి చూడకూడదని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ
తెలుగు రాష్ట్రాలకి అద్భుతమైన పేరు తీసుకొచ్చింది. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నాడురా, తెలుగువాడు ఎవడరా అనే దాని నుంచి తెలుగువాడు అంటే ఇలదిరా అని చెప్పి చూపించిన ఘనత మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది. అంత గొప్ప డైరెక్టర్లు ఈవేళ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సుకుమార్ గారు కానీ, రాజమౌళి గారు కానీ చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఈవేళ ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీగా వెళ్ళి తెలుగు రాష్ట్రాలకు ఇవన్నీ తీసుకొచ్చారు. అలాంటి గొప్ప తరుణంలో ఫ్యాన్స్ మధ్య గొడవలాగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఏ పాత్రకైనా ఇద్దరు కూడా సమఉజ్జీలే కాబట్టి చక్కగా సరిపోతారు. కాకపోతే పాత్రపరంగా మనం ఆలోచించినప్పుడు రాముడు పాత్రలో మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు. కృష్ణుడి పాత్రలో ఆ చిలిపితనం, ఆ కొంటితనం కావాలంటే మన ఎన్టీఆర్ గారు బాగా చేయగలుగుతాడు. ఖచ్చితంగా మన ఊహ, మన తెలుగువాడి ప్రతిభ ఈ పాత్ర ఎన్నికలోనే కనబడుతుంది. కాబట్టి మనం ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టుకుని, గిల్లి కజ్జాలు పెట్టుకుని, మనల్ని మనం తగ్గించుకుని మాట్లాడుకోకుండా ఏ పాత్రకైనా సరే నా తెలుగు సినిమా గొప్పదిరా అని చెప్పుకోవడమే నిజంగా మంచిది వేళ.